హలో నమస్తే, వెల్కమ్ టు మై బ్లాగ్స్. నేను మీ ప్రవీణ్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ఊరి జాతర అనమాట. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమేత బొలికొండరాయ స్వామి వారి జాతర అనమాట. నేను గత 15 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఈయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా చెప్పుకుంటాం. చాలా అద్భుతంగా ఈ జాతరను అయితే చేస్తారనమాట మా ఊర్లో. అండ్ నా ఫస్ట్ వ్లాగ్ మొత్తం ఈ జాతర గురించే ఉంటుంది. కీప్ కంటిన్యూయింగ్ టు వాచ్ ద వ్లాగ్ అనమాట. అండ్ ముందు ఇంకా చాలా అప్డేట్స్ అనేవి ఇస్తాను. మన ఛానల్ని ఇలానే సబ్స్క్రైబ్ చేయండి. చాలా కంటెంట్ ఇవ్వబోతున్నాం. మన జాతర ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్ ఈ కొండకి. అండ్ మేము మెట్లు పూజించడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇది మా అక్క మొక్క అనమాట. ఈ మెట్ల దారితో పాటు రోడ్ వే కూడా ఉంటుంది సైడ్లో. బోత్ రెండు యూజ్ చేస్తారు మోస్ట్లీ. అండ్ మేమైతే దాదాపు ఒక 15 మినిట్స్లో అయితే మొత్తం దాదాపు 200 to 250 మెట్లు అయితే ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్వామివారికి పొంగల్ నైవేద్యంగా పెడతారనమాట. అక్కడే వండి మా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇలా పొంగల్ వండి స్వామివారికి నైవేద్యం అయితే పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కథ, అసలు ఈ గోల్కొండరాయ స్వామి అంటే ఎవరు, అసలు ఎలా వచ్చింది అనే దానికి పెద్దగా ఆధారాలు అయితే ఏమీ లేవు. పూర్వకాలంలో ఈ గొట్ట మీదకి ఎవరైతే బర్రెలు మేపుకోవడానికి, ఆవులు మేపుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడున్న ఈ విగ్రహాన్ని వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు, పూజలు చేస్తున్నారు అనేది ఇక్కడ కథనం అనమాట. మనకు కూడా తెలిసిందైతే అదే. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటుంది కూడా అదే. కానీ ఈ స్వామిని కొలవడం వల్ల కొంగు బంగారంగా కొలుస్తున్నారనమాట. ఈ స్వామిని ఎవ్రీ ఇయర్ ఇలాగే పౌర్ణమి తర్వాత వచ్చే రోజుల్లో 5 రోజులు పూజించి 6వ రోజున స్వామివారికి తిరునాళ్ళ మహోత్సవాలు అయితే చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేమే మొదటి పూజ చేస్తామన్నమాట. గత 6 ఇయర్స్ నుంచి మేము అది చేస్తున్నాము. మా అమ్మ వాళ్ళు కూడా పొంగల్ పెట్టుకొని పైకి తీసుకొని వచ్చారు. అండ్ మిగతా పూజా ప్రాసెస్ అయితే ఇలా కంటిన్యూ చేశారు. స్వామివారికి అర్చన, అలంకారం, అభిషేకం అన్నీ చేసి దర్శనం అయితే మనకిస్తుంటారు. ఈ స్వామివారు అసలు నిజ రూపంలో చూసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెంకటేశ్వర స్వామిలాగే కనపడతాడు. ఈయన వెంకటేశ్వర స్వామి స్వరూపం అనే చెప్తారు. ఇక్కడ వాళ్ళ నమ్మకం అదే అనమాట. అందుకే ఇక్కడ బాగా పూజలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ తిరునాళ్ళు అయితే చేసుకుంటాము. అండ్ ఇక్కడ మంగళ నీరాజనం ఇచ్చేసి స్వామికి అందరం దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇంత మంచి వ్యూస్ ఉన్నప్పుడు ఫోటోలు దిగమా, ఫోటోలు కూడా దిగుతాం. అండ్ స్నాప్స్, మా అక్క స్నాప్ లవర్. డాడీ నువ్వు చెప్పు డాడీ, ఈ టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటికి ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది. ఇక్కడ శ్రీ లక్ష్మీ ప్రసన్నాంజనేయ సమేత బొలికొండరాయ స్వామిగా కలిసి ఉన్న స్వామివారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము చదువుకునే రోజుల నుంచి కూడా ఇక్కడ మెట్ల మార్గాన కొండపైకి వచ్చేవాళ్ళం. అప్పట్లో దాదాపు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. స్వామివారి విగ్రహము పైన ఉండేది. ఆ విగ్రహాన్ని తర్వాత రాను రాను గ్రామస్తులందరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని ఇక్కడ ముందు మెట్లు వేసి కొండ మెట్లు వేసి తర్వాత సిమెంట్ మెట్లు కట్టించి తర్వాత ఇక్కడ స్లాబ్ నిర్మాణం ఎన్ఆర్ఐ దాతల సహకారం, అట్లానే కింద ఆంజనేయ స్వామి, నేను ఆ సహచరులు అలా గ్రామస్తులు అందరం కలిపి కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపు ఈ అభివృద్ధి కూడా చాలా వరకు నోచుకుందని ఇప్పుడు ప్రతి శనివారం వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వస్తున్నారని ఆశాభావిస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పూజ కిందకు వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని అన్నదానానికి రెడీ చేస్తున్నారు. నియర్లీ 5000 మెంబర్స్కి అయితే అన్నదానం జరుగుతుంది. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ ద జాతర వరకు అన్నదానం అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మా ఆంజనేయ స్వామి. అండ్ ఇంకా మిగతా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలా అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది. అండ్ మేము ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఏమేమి వచ్చాయి ఏంటి అని అన్నీ చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూస్తాం. అండ్ మేము ఇక్కడైతే ఒక ఫన్ గేమ్ ప్లే చేసాము. అన్ఫార్చునేట్లీ దానిలో మేము విన్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తమ్ముడు మాకేం పని లేదు కాబట్టి బొమ్మలు అన్నీ చూస్తూ ఉంటారు. అండ్ నైట్ వ్యూ వచ్చేసి ఇదనమాట. దాదాపు మనకి 9 ప్రభలు అయితే కనపడతాయి ఇక్కడ. ఫస్ట్ టైం ఇది మా ఊర్లో 9 ప్రభలు కట్టడం. మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అండ్ మన ప్రభ అయితే ఇది మన దగ్గర ఇలా ఉంది. అండ్ ఫుల్ ఫుడ్ స్టాల్స్, ఆ సౌండ్స్, డీజేలు ఇంకా అందరికీ తెలిసింది కదా. మా ప్రభ దగ్గరికి అయితే మాధవ్ ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళని అయితే తీసుకొచ్చారనమాట. లైక్ ఇన్స్టా ఫేమ్ నిఖిత అనే ఒక అమ్మాయి, తనని తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా ప్రభల్లో డ్యాన్సెసే కాకుండా కోలాటం కూడా ఉన్నాయి. అవి 2 అండ్ మిగతావి డ్యాన్సెస్ అనమాట. అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్, లెక్కలేనన్ని ఫుడ్ స్టాల్స్, ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ కామన్గా ఉండేవి. మేము కూడా అలానే బాగా ఎంజాయ్ చేసాం.
ఇకపోతే ఏ ఈవెంట్ అయినా బాలయ్య లేకుండా, బాలయ్య స్లోగన్స్ లేకుండా అసలు ఆ ఈవెంటే ముగవదు కదా! అలాగే మనకు కూడా అనమాట. ఇక్కడ బాలయ్య వచ్చి తన యాక్ట్స్ ప్రూఫ్ ఇలా చేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకొచ్చిన చీఫ్ గెస్ట్ వచ్చేసి దర్శి నియోజకవర్గం. ఆగండి. మా ఊరు పేరు చెప్పలేదు కదా! దర్శి నియోజకవర్గం కుచ్చేడు మండలం ఆవులమంద గ్రామం అనమాట. అండ్ దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడ్డ గొట్టిపాటి లక్ష్మి గారు మనకి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. మేడం స్పీచ్ అండ్ చాలా బాగా చేశారు. మేడంకి ఫెలిసిటేషన్ కూడా జరిగింది. ఇలా ఆమె స్పీచ్‌తో అండ్ మరికొన్ని డాన్సులతో మన జాతర అయితే ముగిసిపోయింది. అండ్ ఇఫ్ మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ప్రవీణ్.